ఉదయం పెద్దదేవర తబ్జుమ్ అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. తను పుట్టినిల్లు వజ్రకూరు అని, వాళ్ళ చిన్నాన్న చనిపోతే భర్త పిల్లలందరూ కలిసి ఆ వజ్రకూరుకి వెళ్ళారు. అక్కడి నుంచి అట్లే హైదరాబాద్ కూడా వెళ్ళారు. ఒక 5 రోజుల పాటు సోమవారం వెళ్ళి శనివారం ఉదయం 9 గంటలకు వచ్చారు. వస్తే తను ఇంటి వెనక వైపు నుంచి ఎవరు గుర్తులేని వ్యక్తులు డోర్ పగలగొట్టుకొని వచ్చి ఆ ఇంట్లో ఉండే బీరువాలన్నీ పగలగొట్టి దొంగతనం చేసినట్లుగా ఆమె భావించి చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మా కనేకల్ పోలీస్ సిబ్బంది అంతా కూడా క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మేము అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అందరినీ పిలిపించి ఆధారాలన్నీ కూడా సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. మా డాగ్ ఇచ్చిన క్లూ ప్రకారం ఇంటి వెనక వైపునే ఒక వ్యక్తి పైన అనుమానం ఉందని మాకు తేలిందని, అందులో భాగంగా మేము అతని కోసం తిరుగుతున్నాం. మేము అయినా దొరకట్లేదు. ఈ దినము 12 గంటల సమయంలో కనేకల్ క్రాస్ బళ్ళారి రోడ్ నందు రజాక్ అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 తులాలు బంగారు మరియు 1 కేజీ వెండి ఈ నగలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారిస్తే ఇతను గతంలో కూడా గుంతకల్ రైల్వే, తాడిపత్రి, అతనికి గంజాయి కేసు మరియు రాబరీ కేసుల్లో కూడా 4 చోట్ల ఇతని మీద కేసులు ఉన్నాయి. ఇతను ఈ క్రికెట్ బెట్టింగ్, మద్యము, జలసాలకు అలవాటు పడి ఈ విధంగా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాల అత్యాశతో కష్టపడకుండా పనిచేయాలనే ఉద్దేశంతో ఇతను దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. వీళ్ళు ఇంటి వెనక వైపునే ఉన్నాడు కాబట్టి వీళ్ళు లేని గమనించి అతను ఈ దొంగతనం చేయడం జరిగింది. కానీ అతి తక్కువ సమయంలోనే కేసు నమోదు చేసిన మనం 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో ఛేదించడంలో భాగంగా ఇన్ఛార్జ్ ఎస్ఐ బొమ్మనాల్ ఎస్ఐ నబీ రసూల్ గారు మరియు మన పిఎస్ఐ ప్రొబేషన్ ఎస్ఐ నారాయణ రెడ్డి గారు మరియు మన కనేకల్ సిబ్బంది అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. కేసు నమోదైనప్పటి నుంచి టిల్ రికవరీ అయ్యేంత వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా రెస్ట్ తీసుకోకుండా ఈ పనిని ఈ కేసులో బాగా దర్యాప్తులో భాగంగా వాళ్ళు చాలా బాగా మాకు సహాయ సహకారాలు అందించారు. సో ఈ వస్తువులు స్వాధీనం చేసుకొని ప్రజలకు ఇమ్మీడియట్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు పోగొట్టుకున్న సొమ్ముని తిరిగి వాళ్ళకి అందించడంలో పోలీసులు మేము సఫలమైన అని భావిస్తున్నాం. చాలా అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితి దొంగతనాలు కొంచెం మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నివారించండి. దొంగతనాలు జనరల్ గా మనం మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు, నగదు, డబ్బు ఉంటే మనతో పాటు ఎక్కడైనా తీసుకెళ్ళాలి. అలాంటి అవకాశం లేదనుకో మనకు తెలిసిన వారు ఇంట్లో పెట్టి వెళ్ళాలి, లేదా బ్యాంకులో మనము డిపాజిట్ చేసి వెళ్ళాలి, లేదా మన ఇంటిలో ఎవరైనా ఒక వ్యక్తిని మన ఇంట్లోనే ఒక వ్యక్తిని ఉంచి వెళ్ళాలి. ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటే 80% దొంగతనాలు జరిగే కన్నా పోవడానికి మనం నివారించవచ్చు. ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు బయట